నందమూరి అభిమానుల్లో తిక్కరేపిన తిమ్మిరి పాట స్వర చక్రవర్తి చేసిన యమగోళ పాట. ఆరేసుకోబోయి పారేసుకున్న పాట తర్వాత వేటూరి గారి కళానికి మాస్ ఇమేజ్ పెంచిన పాట. సినిమాలో బాలుగారు సుశీలమ్మ గారు పాడిన హుషారైన పాట పాడడానికి వేదిక మీదకి వస్తున్నారు బాలుగారు అండ్ కల్పన గారు. పాట తర్వాత బాలుగారు ఈ పాట పాడినప్పుడు పడ్డ ఇష్టాన్ని, సుశీలమ్మ గారికి చక్రవర్తి గారు పెట్టిన కష్టాన్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ బాలుగారు అండ్ కల్పన గారు. ఒళ్ళమ్మి దిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. ఒళ్ళమ్మి దిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి బయట తీసి పందిరేసి చిందులేసిందా. కన్నె పిల్ల కన్ను చెదిరిందా, నూర తక్కువ చీర నీకు నిలవనంటుందా. పక్క పలస ఉడుకు నీలో వలిసిపోయిందా. ముట్టుకుంటే ముద్దులయ్యే, పట్టుకుంటే జారిపోయే సిగ్గు వలపు మొక్కలేసిందా. ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. రాజుకుంటావు కంచెనేనై చేను మేస్తే కంగు తింటావు. ఆరు బయట అందమంతా ఆరబోసి కస్సమంటూ కన్నె మోజు కట్టు తప్పిందా. ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. ఒక్క ఊపు వచ్చింది సార్ సడన్గా. స్టాండ్ పడిపోతుంది సార్ ఈ పాటకి ముందు మీతో కొన్ని విషయాలు ఈ పాట ద్వారా, అంటే ఈ పాట తర్వాత తెలియజెప్తామని చెప్పాము. ఈ పాటకి మీరు ఇష్టంగా పాడిన తీరు, సుశీలమ్మ గారు కష్టపడినటువంటి తీరు గురించి. నేను నా కో సింగర్స్ అయినటువంటి నా సీనియర్స్కి ఇచ్చిన కష్టాలు మాత్రం ఆ పాపం నేను ఎన్ని జన్మాలు చేసినా కూడా తీర్చుకోలేను. ఎన్ని జన్మాలు వాళ్ళకు ఊడిగం చేసిన. ఎందుకంటే నాగేశ్వర గారు అయితే పర్వాలేదు, ఆయనకు సాఫ్ట్ రెండిషన్ కాబట్టి దెర్ వాజ్ అ సిచ్యువేషన్ వెన్ ఐ హ్యావ్ టు ఆయనకు దగ్గరగా మ్యాచ్ చేయడానికి. ఈయనకు ఇంత ఇదిగా అనకపోతే చాలా కష్టం. దడుచుకున్నావమ్మా, ఓకే, అలా అనకపోతే మ్యాచ్ కావడం కష్టం.
అది ఒక్కసారి అలవాటు చేసిన తర్వాత ప్రతి నిర్మాత, ప్రతి డైరెక్టర్, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్, సార్ ఆ ఎఫెక్ట్ లేకపోతే ఆయన ఇప్పుడు చేయమంటున్నారు అక్కడ అని. ఆయన ఏదైనా సరే ఒలంబి తిక్కరేగిందా అలా అంత లెవెల్లో పాడితే తప్ప ఆయనకు ఆనేది కాదు. బికాస్ స్ఫురద్రూపి మహానుభావుడు. సుశీల్ గారు రాగానే అడిగాడు, అయ్యా అవి ఎక్కడెక్కడ ఏమేమి వేస్తారో ముందు నాకు చెప్పండి, నేనేమేం చేయాలో చెప్పండి, రాసుకుంటాను, ఇవి మాకు అలవాటు లేదనేవారు పాప ఆవిడ. అంతకు మునుపు మామూలుగా సీదాసాదాగా పాడడం, ఇవి ఈ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సాంగ్ కంపోజిషన్స్ సింగింగ్ వచ్చాక నాకు నిజంగా ఒక్కోసారి ఎంత బాధేసేదంటే, అయ్యో హాయిగా సరస్వతి దేవులాగా చక్కగా హాయిగా జయ 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 శారదా అని పాడామండి, ఒలంబి తిక్కరి అని పాడడానికి బ్యాలెన్స్ చేయాలి పక్కన, లేకపోతే ఎంత కష్టం అవుతుందో. వాళ్ళని చాలా ఎంత కష్టపెట్టినా నన్ను ఇష్టపడి పెంచారు వాళ్ళు, నా కష్టాన్ని కూడా ఇష్టపడి భరించి నాకంటే కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చేసి ఇంకా అందంగా పాటలు పాడారు. మీరు ఇంకొకరి కష్టం మర్చిపోయారు ఈ పాటలో, జయప్రద గారి కష్టం. ఏం మనతో చేస్తే అట్లా చెయ్యకపోతే మ్యాచింగ్గా ఉండదు, జాగ్రత్త. అందుకనే ఆ పాట ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఇది సుందరామూర్తి ఎంత తెలివైన వాడో, ఎంత అల్లరివాడో చూడండి. కాలు కురచ కన్నెపిల్ల అని రాశాడు. ఆయన ముందు పాపం ఈవిడ ఇంతే ఉంటుంది. రామారావు గారి ముందర మళ్ళీ వేలుతో ఇలా విసిరి కొట్టేంటే అవతలకి వెళ్ళి పడిపోతుంది ఆవిడ. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అంతా మాది ఇనప లవ్వు. ఏం వస్తాం, జాగ్రత్త కల్పన. సరైన సమయానికి గీత రచయితలు పాటల్ని అందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన కళాన్ని పాటల రచనకి వినియోగించారు దర్శకరత్న. అది మన అదృష్టం. లేకుంటే ఆ పని ఆయన చేయకుంటే మనం ఎన్ని గొప్ప పాటల్ని కోల్పోయేవాళ్ళము. దాసరి నారాయణరావు గారు రాసిన పాటలు ఓ ఎత్తు, ప్రేమాభిషేకం సినిమాకి రాసినటువంటి పాటలన్నీ ఒక ఎత్తు. తాను రాసుకున్నటువంటి కథ, తాను సృష్టించిన సన్నివేశాలు, పాత్రలు, పాటల సన్నివేశాలు, అందుకే ఆ చిత్రంలో ఆయన రాసిన పాటలన్నీ పండాయి. ఆ చిత్రంలో స్వరచక్రవర్తి స్వరకల్పనలో బాలుగారు అద్భుతంగా పాడిన దాసరి గారి పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు బాలుగారు. లెట్స్ వెల్కమ్ బాలుగారు. అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక రతనం. పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల దేవుల్లో, తీరం చేరని పడవల్లో, వస్తానని నేను వస్తానని, వస్తానని నేను వస్తానని, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి, ఎదురు చూసిన సారిక అభిసారిక. సారీ. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం.
జీవితమన్నది 3 నాళ్ళని, యౌవనమన్నది తిరిగి రానిదని, ప్రేమన్నది ఒక నటరమని, నీకంటూ ఎవరున్నారని, ఉన్నారని ఎవరున్నారని, ఉన్నానని నేను ఉన్నానని, ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, సుఖము పోసిన మేనక అభినయమేనక సారీ వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. ప్రేమాభిషేకం సినిమాలోని పాటలు అన్నీ బాగుంటాయి, ఎన్నిసార్లు విన్నా తనివి తీరినటువంటి పాటలు. లాస్ట్లో నాగేశ్వరరావు గారి మార్క్ కూడా ఒకటి ఇచ్చారు మీరు, అది కూడా చాలా బాగుంది. ఈ పాట రికార్డింగ్ అయ్యాక డాక్టర్ డబ్బికి కూడా చెప్తారేమిటి మీరు అన్నారు ఆయన. ఓకే, అంటే అంత అంత దగ్గరగా ఉంది అది. ఆయన పాప కోపడ్డారో లేకపోతే ఆశీర్వదించారో తెలియదు, కానీ తర్వాత సభల్లో ఎప్పుడైనా నా గురించి మాట్లాడినప్పుడు ఆయన అంత పెద్దవాడు మహానుభావుడు, ఏది చెప్తావు బాలుగారి గురించి, రకరకాల పాటలన్నీ పాడేశారు నా కోసం. అది ఒక్కటే చెబుతారు, ఆయన పాడిన పాటే బంటి మీకు వినిపిస్తారు. వందనం అభివందనం పాదాభివందనం బాలుగారు అనేవారు ఆయన. మహానుభావుడు, ఆయన సంస్కారం అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.